టిఫిన్ రెసిపీ అండి ఇది. మినపప్పు 1 గ్లాసు, 1.5 గ్లాసుల రేషన్ బియ్యం, 1.5 గ్లాసుల ఇడ్లీ రవ్వ, పప్పు బియ్యం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వను గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. పప్పు బియ్యం చక్కగా నానాయి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కలుపుకోవాలి. నీరు లేకుండా ఇలా పిండేసి బ్యాటర్లో కలపాలి. ఇప్పుడు అట్లకు కావాల్సినంత పిండిని పులియబెట్టుకోవాలి. రాత్రి బయట పెట్టిన పిండి చక్కగా పులిసిందండి. 1/4 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అట్లు ఎలా వేయాలో చూద్దామండి. అట్టు 2 వైపులా మంచి ముదురు బంగారు వర్ణంలోకి రావాలండి. చూడండి, అట్టు 2 వైపులా చక్కగా కాలిందండి. మన టేస్టీ అట్లు సిద్ధమైపోయాయండి.